ఇక మహబూబాబాద్లో గూడూరు పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. గుంటూరు నుంచి మహబూబాబాద్కు గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో గూడూరు ఎస్ఐ గిరిధర్ రెడ్డి మహబూబాబాద్ హైవేపై వాహనాల తనిఖీ నిర్వహించారు. బైక్పై వెళ్తున్న వారిని తనిఖీ చేసి వారి వద్ద నుంచి దాదాపుగా 6 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు గూడూరు సిఐ సూర్యప్రకాష్ తెలిపారు. నిందితులు గూడూరు గ్రామానికి చెందిన మెడ సుజీత్, పొనుగూడు గ్రామంలోని టేకుల తండాకు చెందిన భూక్యా మనీషిగా గుర్తించారు. ఇక నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఒక బైకు, 2 స్మార్ట్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకుని పట్టుబడిన గంజాయి విలువ 2,72,000 రూపాయలు ఉంటుందని సిఐ వివరాలు వెల్లడించారు. ఆదేశాల మేరకు డిఎస్పీ మహబూబాబాద్ యొక్క సూచనల మేరకు మరియు డిఎస్పీ మహబూబాబాద్ ఆధ్వర్యంలో సిసిఎస్ మహబూబాబాద్ యొక్క సహకారంతో నిన్న మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల సంబంధించినటువంటి ఎస్హెచ్ఓ గారి యొక్క ఆధ్వర్యంలో గూడూరు మండలంలోని మట్వాడ క్రాస్ రోడ్ వద్ద వెహికల్ చెక్ చేస్తుండగా ఒక ద్విచక్ర వాహనం పైన 2 వ్యక్తులు అనుమానాస్పదంగా వెళ్తూ వారి వద్ద ఒక బ్యాగ్ ఉండగా ఆ బ్యాగ్ను పరిశీలించి చూడగా దానిలో నిషేధితమైనటువంటి నార్కోటిక్స్ సంబంధించినటువంటి 5 కేజీల 440 గ్రాముల డ్రై గాంజాను పట్టుకోవడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ గారి యొక్క